కి సంబంధించిన ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ లో మీరు కూడా డబ్బులు తీసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ అనడం, మీరు కూడా వేరే వాళ్ళు వేరే అందులో నేను డబ్బులు తీసుకున్నానని ఏమన్నా స్క్రీన్ షాట్ చూపించాడా? స్క్రీన్ షాట్ ఏం లేదు. స్క్రీన్ షాట్ చూపించాడా? ఏం చూపించా? కొన్ని వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నాకు డబ్బులు కావాలి అన్న వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు ఎందుకు మీరు ఇచ్చారని అన్నారు కదా? అక్కడ నేను జూమ్ కాల్లో ఉన్నా, మన సన్నీ సెలూన్ లో జూమ్ కాల్లో ఉన్నా. నాకు అసలు మామూలుగానే ఓ కన్ను కనిపించి చావదు, ఓ చెవులు అంత షార్ప్ చెవులు కాదు. ఏది ఈ బొక్కలో మొబైల్లో మనం అడ్డమైన టీలు కాఫీలు అన్ని కలిపి ఇందు లోపలికి వెళ్తుంది. ఇది టెక్నికల్ ప్రాబ్లం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. ఇది ఇంత దూరం పెట్టి నీ కాల్ ఏదో వినిపిస్తున్నావు అంటే అమ్మ అసలు TV5కి వెళ్ళొద్దు, అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు నాకు. అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని చెప్పారు. కాకపోతే నువ్వు తప్పు చేయలేదు అనుకో, నువ్వు ఇప్పుడు ప్రపంచంలో ఏ జర్నలిస్ట్ కానీ ఇప్పటికీ ఆన్ టిల్ డేట్ నేను ఆన్ కెమెరా ముందు చెప్తున్నా, తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అది TV5 వాళ్ళు ఆ డిబేట్ అన్నావు కదా, సో నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతుంటే నాకు అక్కడ హర్ష సాయి వస్తానని చెప్పాడు, అంతేగాని ఇమ్రాన్ వస్తాడని చెప్పలేదు. హర్ష సాయి నాతో మాట్లాడకుండా ఆల్రెడీ TV5తో అగ్రిమెంట్ చేయించుకున్నాడట. అదెందుకు చేయించుకున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు TV5 తప్పు అంటున్నారా? నేను తప్పు ఒప్పులు నేను చెప్పట్లేదు. నేనైతే ఆ రోజు ఇందులో టీలు పడతాయి, ఇంత దూరం నుంచి వినిపించేంత శక్తి నేనేం గద్దని కాదు, అంత క్లియర్గా వినటానికి. నేనేం ఒప్పుకున్నాను? నేను డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నానా? నేను ఆ అబ్బాయి ఇది డర్టీ మనీ అని తెలిసి వాళ్ళకి ఎందుకు ఇప్పించావు అంటే ప్రాయశ్చిత్తం అని అక్కడే చెప్పా. ఇంకా అర్థం కాలేదు, నేనేమన్నా డబ్బులు తీసుకుని ఉంటే చూపించమనండి స్క్రీన్ షాట్స్. నేను తీసుకున్న డబ్బులు ఏం చూపించండి, లేకపోతే నేను డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోస్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి. మీకు ఎట్లాగో అలవాటే కదా ఆడియోస్లు ఇంకో ఫోన్లలో నుంచి కూర్చొని వినిపించడము. నేను 100% క్లీన్. దగ్గర డబ్బులు తీసుకోలే, ఒక్క రూపాయి తీసుకోలే. ఆ బాధితులు వాళ్ళు నేను పెట్టిన వీడియోకి నేను హెల్ప్ చేస్తా అన్నా అని వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. ఒకవేళ ఇమ్రాన్ మీరు డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో తీసుకుని వస్తే మీరు ఏం చేస్తారు? రైట్ అవే ఇక్కడ ఉరేసుకుంటా. ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఫోన్ చేసి ఇమ్రాన్ అడగండి, ఇమ్రాన్ నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని ప్రూఫ్ ఉంటే పంపి ఇక్కడే హ్యాంగ్ చేసుకుంటాడు అంటారు రవి అని చెప్పు. ఒకసారి ట్రై చేద్దామా? తాడదే బ్రో, కొంచెం గట్టి తాడదే. లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దీని గురించి ఎప్పుడైనా సిచ్యువేషన్ ఈ రోజు కాదు, ఈ స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసుకో శివ, ఈ స్టేట్మెంట్ మళ్ళీ చేసుకో. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నాను అని ఇమ్రాన్ ప్రూవ్ చేయగలిగితే అది నా వెయిట్ ఆపుతుందో లేదో తెలియదు. నువ్వు తాడు తీసుకురా రైట్ అవే. ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా పర్వాలేదు, ఇక్కడ ఊరేసుకుంటా. ఓకే. అండ్ ఇంకోటి అదే ఇందులోనే పాయింట్లను మళ్ళీ భయపడి ఆపేశారా, లేకపోతే ఏంటి? కొన్ని 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చారు కదా వీడియో అంటే పనులుండవా ఇక మనిషికి? ఎంతసేపు వాళ్ళకేంటి బెట్టింగ్ యాప్ చేస్తారు, లక్షలు కోట్లు సంపాదిస్తారు. మేము జాబులు చేసుకోవద్దా? మాకు వచ్చేవే చిన్న చిత్కారు రోళ్ళు, ఆ రూల్స్ చేసుకోవద్దా? అందుకే గడ్డాలు పెంచుతున్నా, కొంచెం హ్యాండ్సమ్ తయారవుతున్నా, బక్కగా అవుతున్నా. మేము కూడా చేయాలి కదా, పని లేదన్నా. అందుకని నా పనులలో నేను ఉండే. అంతే భయపడి డబ్బులు లొంగిపోయి ఆపేసిన ఇస్తారు. ఈ డబ్బులు లొంగిపోయేటోళ్ళు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. ఆ డబ్బులతో నేను లొంగట్లేదు కాబట్టే కేసులు వేసారు కదా. డబ్బులే లై డిటెక్టర్ టెస్ట్కి వెళ్దామా, ఆపేయి దొరా, నీ దండం పెడతా, డబ్బులు ఇస్తాను అని అన్న సన్నాసేవాడు వాడిని, హర్ష సాయిని నన్ను లై డిటెక్టర్ టెస్ట్ లో కూర్చోబెట్టండి. ఎవడు రైటో ఎవడు రాంగో తెలిసిపోతుంది. ఆన్ కెమెరా ముందు చేద్దామన్నా లై డిటెక్టర్ ఓకే. అండ్ ఇదే పాయింట్ లో నటరాజ్ మాస్టర్ రియాక్ట్ అవ్వడం జరిగింది మీ మీద. నాకు తెలిసి పాపం నటరాజ్ మాస్టర్ ఒక టైంపాస్ పల్లి అంటే అసలు పాపము ఆయన సంబంధం లేదు. బిగ్ బాస్ లో అప్పట్లో నిన్ను ఒక వీడియోలో అన్నా, ఒక వీడియోలో మెచ్చుకున్నా, ఓ వీడియోలో అది ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ రివ్యూ అన్నది ఒక టైం పాస్ కి
ఎవరన్నా చేస్తారు సో అట్లానే ఇప్పుడు నీ మీద చేసినప్పుడు నువ్వు ఎక్కడి వరకు అన్నావు ఒకలే అని వదిలేసి ఉంటావు, లేకపోతే లేదు ఈ పాయింట్ తప్పు రైట్ ఇక్కడ వరకు వదిలేసావు. ఇదంతా తీసుకొచ్చి ముసలి ముండా కొడుకు, ఈడేం పడుచు ముండా కొడుకు, పడుచు ముండా కొడుక దారా ఆధార్ కార్డులు తీసుకొని చూద్దాము, లేకపోతే కిలోమీటర్ ఉరుకుదాం దా ఎవడు ముసలి ముండా కొడుకో తెలుస్తుంది. అందుకే అడిగా, ఇట్టిట్ అన్నాడు కదా, ఇట్టిట్ట చేయడానికి సామాన్ ఉందా, లేకపోతే నన్ను తీసుకురమ్మంటావా సామాన్ ఇట్టిట్ట చేయడానికి అని అడిగా. తప్ప మొన్న కనిపించాడు రారా ఇట్టిట్ అన్నావు కదా అని మన నాని టిఫిన్ సెంటర్ దగ్గర ఇట్లా అంటే పక్కన వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయా. ఇట్టిట్ట ముసలి ముండా కొడుకు. నేను ఎప్పుడన్నా నటరాజ్ మాస్టర్ని అరే నువ్వు పడుచు ముండా కొడుకు అన్నానా? వాడు పడుచోడా? వాడు బత్తాయి డాన్స్ అయితే ఇప్పుడు అదే స్టెప్పులు లేదు. ఇప్పుడు ఒకవేళ నటరాజ్ మాస్టర్ తో మీరు డిబేట్ కూర్చోవాలనుకుంటే డిస్కషన్ కూర్చుంటారా? ఆయన బెట్టింగ్ యాప్స్ ఏం చేయలేదు, ఆయన ఇవన్నిటి విషయానికి యువ సామ్రాట్కి ఏం సంబంధం అని ఆయన క్వశ్చనింగ్ చేస్తున్నారు. భగత్ సింగ్ కి స్వాతంత్రంకి ఏం సంబంధం, గాంధీజీ గారికి ఇండియన్ ఇండిపెండెన్స్ కి ఏం సంబంధం, అక్కడ దాకా వెళ్తారా? అసలు ఏం సంబంధం అంటే ఒక కాజ్ గురించి కొట్లాడుతా ఉంటే నువ్వు వచ్చి వాడు వెనకాల సపోర్ట్ చేయకు, నాలాగా నా మీద కేసులు వేయించుకోకు, నాలాగా అడ్డమైన ఎదవుతో తిట్లు తినకు, అడ్డమైన ఎదవని ఇంటికి వచ్చి చంపేస్తా పొడి చేస్తా అంటే అవన్నీ చేయకు. కనీసం అరే వాడి దారిని వదిలేరా, వాడిని ముండా కొడుక గిండా కొడుక అంటే వదిలే వినుకుంటూ కూర్చుంటారా ఎవడన్నా? ఆ ఒక్క వర్డ్ తప్పు. నేను ముసల్ముండా కొడుకుని అయితే ఏంది, ఎవరు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడా? నీకెందుకురా నా ఏజ్, నీ ఏజ్ ఏందో జనాలు అందరూ చూసారు బిగ్ బాస్ లో, నీకెందుకురా నా ఏజ్, అదొక్కటే. అంతేగాని నాకు పర్సనల్ ఎనిమిటీ ఏం లేదు సార్తోని. అండ్ ఆ ఒక్క వర్డ్కి మటుకు ఐ వుడ్ ఫీల్ ఆ ఒక్క వర్డ్కి మటుకు హీ షుడ్ సే సారీ, లేకపోతే కనిపించినప్పుడు నిజంగానే. అండ్ ఇంకోటి ఇది